వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 21 రోజుల లాక్డౌన్ను మరో 19 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అంటే మే 3వ తేదీ వరకు ఈ లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఆయన మంగళవారం ఉదయం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలని దేశ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో తొలి కేసు నమోదైన వెంటనే అప్రమత్తమైన కేంద్రం ఆ తర్వాత ముందు చూపుతో అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే లాక్డౌన్ను కూడా అమల్లోకి తెచ్చింది. ఫలితంగానే ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశం ఎంతో సురక్షితంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్య నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కేసులు పెరిగాయి. ఈ కేసుల సంఖ్య రోజుకి 7 నుంచి 8% వరకు పెరుగుతూ ప్రస్తుతం 10,000కు పైగా నమోదయ్యాయి. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన వేళ లాక్డౌన్ పొడిగించాలన్న వినతులు కూడా వచ్చాయి. దీంతో ఆయన సైతం కరోనా కట్టడికి నిబంధనల కొనసాగింపే మంచిదన్న ఉద్దేశానికి వచ్చారు. ఈ ప్రపంచానికి భారతదేశం మతవాదాన్ని అందించలేదని, కేవలం ఆధ్యాత్మికతను ప్రబోధించిందని ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు. మన ఋషులు, సాధువులు, ఇతర విజ్ఞులు రాష్ట్ర ధర్మాన్ని ఆచరించి జాతి పట్ల తమ ధర్మాన్ని నిర్వర్తించారని చెప్పారు. ఇక అటు 2 వారాలు కాకుండా ఇటు 3 వారాలు కాకుండా మధ్యలో 19 రోజులు లాక్డౌన్ కొనసాగుతుందని మోడీ ప్రకటించడం వెనుక ఆయన చాలా పెద్ద ఆలోచన చేశారని భావించవచ్చు. 21కి 19 కలిపితే 40 వస్తుంది. అంటే మండలం. భారతదేశంలో మండల దీక్షకు ఎంతో విలువ ఉంది. ప్రతి ఏటా కోట్లాది మంది అయ్యప్ప భక్తులు మండల దీక్ష పాటించి యాత్ర చేస్తూ ఉంటారు. జైనులు కూడా మండల దీక్ష చేస్తూ ఉంటారు. వివిధ రాష్ట్రాల్లో భక్తి కార్యక్రమాలు మండలం రోజులు కొనసాగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మండలం రోజుల లాక్డౌన్ ప్రజల్లో నిబంధనల సెంటిమెంట్ను నిలిపి ఉంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరోనా కట్టడి కావాలంటే మండల దీక్షను భారత ప్రజలతో చేయించాలన్న ఉద్దేశంతోనే లాక్డౌన్ పొడిగింపును 19 రోజులుగా మోడీ నిర్ణయించారని భావిస్తున్నారు. ఆ కారణంతోనే మండల దీక్ష సెంటిమెంట్ను మోడీ ప్రయోగించారని ఆధ్యాత్మిక గురువులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఆధ్యాత్మికతకు ఎంతో శక్తి ఉందని, ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు ఆ మార్గం సరైన పరిష్కారాలను చూపుతుందని ప్రధాని తెలిపారు. అయితే ప్రపంచం భారతదేశ తత్వాన్ని తగు స్థాయిలో అర్థం చేసుకోలేదని, సంకుచితకు తావులేని దేశంగా మన దేశం నిలిచిందని చెప్పారు. వేర్పాటు వాద ధోరణులకు మనం ఎప్పుడూ దూరంగా ఉన్నామని, ఈ దేశం ఏ దశలోనూ ప్రపంచానికి మతతత్వాన్ని అందించలేదని స్పష్టం చేశారు. కొన్నిసార్లు సమాజం సమస్యలను కొనితెస్తుందని, అయితే ఆధ్యాత్మిక సంవిధానం వాటికి తగు పరిష్కార మార్గాలను చూపుతుందని, సమాజ గాయాలకు కూడా ఆధ్యాత్మికత చికిత్సగా పనిచేస్తుందని తెలిపారు. కరోనా కట్టడి కావాలంటే మండల దీక్షను భారత ప్రజలతో చేయించాలన్న ఉద్దేశంతోనే లాక్డౌన్ పొడిగింపును 19 రోజులుగా మోడీ నిర్ణయించారని భావిస్తున్నారు. ఆ కారణంతోనే మండల దీక్ష సెంటిమెంట్ను మోడీ ప్రయోగించారని ఆధ్యాత్మిక గురువులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఆధ్యాత్మికతకు ఎంతో శక్తి ఉందని, ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు ఆ మార్గం సరైన పరిష్కారాలను చూపుతుందని ప్రధాని తెలిపారు. సో చూశారు కదండి, ఈ 40 రోజుల లాక్డౌన్కు ఆధ్యాత్మిక పరంగా ఎంతటి ప్రాముఖ్యత ఉందో. మనమందరం కూడా ఈ లాక్డౌన్ను విజయవంతంగా పూర్తి చేసుకుని కరోనా మహమ్మారి నుంచి బయటపడదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.